అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. నార్త్ ఇండియన్స్ అయితే ఏకంగా రోజులు కౌంట్ చేసుకుంటున్నారు. 'పుష్పరాజ్‌ని' మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా 'పుష్ప 2' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ 'పుష్ప 2' టీజర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన మేకర్స్ డైలీ కౌంట్‌డౌన్ పోస్టర్‌లు రిలీజ్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ లుక్ రెస్పాన్స్ వేరే లెవెల్‌లో వచ్చింది. ఇప్పుడు టీజర్‌తో బన్నీ కూడా పెను సంచలనం సృష్టించినట్టు కనిపిస్తున్నారు. ఇక ఇంతలో నటి అనసూయ తన పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 'పుష్ప పార్ట్ 1'లో దాక్షాయిని రోల్‌లో కనిపించిన అనసూయ, సిండికేట్ హెడ్ మంగళం శ్రీను భార్యగా నటించిన అనసూయ సీక్వెల్‌లో విలన్‌గా క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ టీమ్‌తో దిగిన క్రేజీ సెల్ఫీ పోస్ట్ చేసింది. ఇందులో అనసూయతో పాటు ఫహద్ ఫాసిల్, బ్రహ్మాజీ, సుకుమార్, సునీల్ ఉన్నారు. ఇక సుకుమార్ తప్ప మిగతా ముగ్గురు కూడా పుష్పలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మంగళం శ్రీనుగా సునీల్, అలాగే షేకావత్‌గా ఫహద్ ఫాసిల్, ఉప్పరాజుగా బ్రహ్మాజీ సీక్వెల్స్‌లో కూడా నటిస్తూ ఉన్నారు. అయితే తన పోస్టుకు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది అనసూయ. దేశం మొత్తం, బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు 'పుష్ప 2' ది రూల్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మేం దానికోసమే ప్లాన్ చేస్తున్నామంటూ రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'పుష్ప 1'కి వచ్చిన రెస్పాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని సీక్వెల్ విషయంలో అలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుకుమార్. ఇక పలు సీన్స్ రీషూట్ చేశారు. ఒకవైపు షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా చెప్పిన తేదీకి ఈ సినిమాను విడుదల చేయాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక 'పుష్ప ది రైజ్' సినిమాకి సంబంధించి చిత్రీకరించి 'ఊ అంటావా మామ' స్పెషల్ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది సమంత. ఈ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐటెమ్ సాంగ్ సంగతి ఎంతున్నా కూడా ఒక పార్టీ సాంగ్ అయితే ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోంది అని తాజా బజ్. ఇక 'కింగ్' సినిమాలో పార్టీ సాంగ్ గుర్తుందా? బోల్డంత మంది హీరోయిన్స్ ఈ పాటలో కనిపిస్తారు. ఇప్పుడు ఆ స్థాయిలోనే కాదు అంతకు మించి ఉండేలా పార్టీ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇక టైటిల్ కార్డ్స్ సమయంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది.